హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా డిక్టేటర్. అందరూ బాగున్నారా? వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. మూవీ పేరు వచ్చేసి హే భగవాన్. దాన్ని ఇప్పుడు హే బల్వంత్ గా మార్చారు. ఎందుకు చేంజ్ చేశారా అనిపించిందండి మూవీ టైటిల్ రిలీజ్ కి ముందే. బట్ చూస్తే అర్థమైంది, ఓకే, కావాలనే చేంజ్ చేశారేమో. మేబీ తీసుకున్న పాయింట్ కొంచెం కమర్షియల్ పాయింట్, ఏదన్నా గాడ్ రిలేటెడ్ కదా, మేబీ దానికి రిలేటెడ్ ఏదైనా బ్యాక్ ఫైర్ అవ్వచ్చేమో అని చెప్పి లాస్ట్ మినిట్ లో మార్చుండొచ్చు. బట్ సినిమా చూసాక అర్థమైంది, ఓకే, మార్చడమే గుడ్ ఒపీనియన్ అని. డైరెక్టర్ గా తీసుకున్న పాయింట్ ఎలాంటిదంటే, ఒక సెన్సిటివ్ పాయింట్ ని చాలా ఫన్నీగా, ఏ కమ్యూనిటీ గానీ ఎవరు హర్ట్ అవ్వకుండా చాలా మంచిగా చూపించారనుకున్నారు ఫన్నీ వేలో. ఐ థింక్ అది బాగానే సక్సెస్ అయ్యారనుకుంటా. మంచిగానే చూపించారు మూవీ అంతా, ఎక్కడ వల్గారిటీ లేకుండా క్లీన్ ప్లెజెంట్ గా, క్లీన్ సిచ్యువేషన్ కామెడీ రిలేటెడ్ గా మూవీ అయితే స్క్రీన్ ప్లే ప్రెజెంట్ చేశారు. నచ్చిందండి మూవీ. ఓకే ఓకే, చూడొచ్చు, మీరు ఎంజాయ్ చేస్తారు మూవీ. ఇవాళ రిలీజ్ అయింది, ఒకసారి ట్రై చేయండి పక్కగా. మూవీ కోర్ పాయింట్ అయితే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ అండి. సినిమా అంతా ఒక లాడ్జ్ చుట్టూ రన్ అవుతూ ఉంటది. ఆ లాడ్జ్ ఏంటి, ఆ లాడ్జ్ కి స్టోరీ ఏంటి, సిచ్యువేషన్స్ ఎలా లీడ్ అవుతాయి ఆ లాడ్జ్ చుట్టూ, ఇవన్నీ బిల్డ్ చేస్తూ ఫన్నీగా ట్రై చేశారండి మూవీ. మెయిన్ గా చెప్పాలంటేనండి, డైరెక్టర్ తీసుకున్న పాయింట్ చాలా సెన్సిబుల్ పాయింట్ అయినా దాన్ని ప్రెజెంట్ చేసేటప్పుడు ఎలాంటి కమ్యూనిటీ కానీ ఎవరు హర్ట్ అవ్వకుండా చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారనిపించింది నాకైతే మూవీ అంతా. సో మీకు టైం ఉంటే ఒకసారి ఖచ్చితంగా చూడండి, మూవీ అయితే నచ్చుతుంది. మూవీ మొత్తం గుంటూరులోనే తీశారండి. బేసిక్ గా మా గుంటూరులో తీశారు. ఏదో 4 ప్లేసులు చూపించేసి ఇదే గుంటూరు అంటారు అనుకున్నా, బట్ ఎవ్రీథింగ్ చాలా బాగా మంచిగా ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి అంత మంచిగా కవర్ చేశారండి. గుంటూరు మొత్తాన్ని బాగానే చూపించారు సినిమాలో. మీ గుంటూరు వాళ్ళు ఎవరైనా స్పెసిఫిక్ గా ఉంటే వెళ్ళి ట్రై చేయండి, చూడండి. గుంటూరు రిలేటెడ్ సీన్స్ కూడా మంచిగా ఉన్నాయి, అంత బాగానే చూపించారు. ఈ ఏదో ప్లేస్ చూపించి ఇది గుంటూరు అనకుండా కొన్ని సినిమాల లాగా ప్రాపర్ గుంటూరుని చూపించి గుంటూరు అనే అన్నారు. చూడండి. అండ్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అప్పటి నుంచి ఎలాంటి బిజినెస్ చేస్తారు అనే ఒక యాంగ్జైటీ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో ఈవెన్ సినిమాలో ప్లాట్ కూడా ఆ బిజినెస్ చుట్టూనే తిరుగుతుందండి. అసలు బిజినెస్ ఏంటి, నరేష్ గారు ఎలాంటి బిజినెస్ చేశారు, అది ఎందుకు చెప్పకూడదు అనుకున్నారు, అది రివీల్ అయ్యాక ఎలా ఉంటది అనేది స్టోరీ అండి మెయిన్ గా. ఫస్ట్ 10 minutes కొంచెం ఫోర్స్డ్ కామెడీ అనిపించిన, వన్స్ ఆ బిజినెస్ ఏదైతే రివీల్ అవుతుందో దాని చుట్టూ వచ్చే సిచ్యువేషన్ కామెడీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఆడియన్స్. ఫస్ట్ 10 minutes మాత్రం కొంచెం ఫోర్స్డ్ కామెడీ అనిపించింది, ఏదో వన్ లైనర్స్ పడుతూ ఉన్నాయి కానీ కొంచెం నవ్వు రాలేదు. వన్స్ అది రివీల్ అయ్యాక మాత్రం ఇట్స్ టూ గుడ్ మూవీ అయితే. దాని చుట్టూ ఆ బిజినెస్ చుట్టూ తిరుగుతూ ఉంటది మూవీ అంతా. సో ఆ లాడ్జ్ ఏంటి, ఎలాంటి లాడ్జ్ ఏంటి, అక్కడ బిజినెస్ జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కవర్ చేస్తూ చుట్టూ రివాల్వ్ అవుతుంది. అండ్ నరేష్ గారి క్యారెక్టర్ అయితే ఫాదర్ అండ్ సుహాస్ గారు అయితే సన్. సో వీళ్ళిద్దరి మధ్య కోర్ ఎమోషన్ లాస్ట్ 20 minutes అయితే చాలా న్యాచురల్ గా చాలా బాగుందండి. ఈవెన్ ఆడియన్స్ కూడా మంచిగా కనెక్ట్ అవుతారు ఆ పర్ఫార్మెన్స్ కి. రెగ్యులర్ గా ఫాదర్ సన్ డియో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఎమోషనల్ గా ఫన్ రైడ్ అనమాట. మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం ఫన్నీగా అనిపించిన, లాస్ట్ 20 మాత్రం ప్యూర్ ఎమోషనల్ గా టచ్ చేస్తారు. హీరోయిన్ ప్రెజెన్స్ అయితే బాగుందండి. ఏదో పెట్టాలి పెట్టినట్టు అన్నట్టు కాకుండా చక్కగా ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి రోల్ మూవీ అంతా ఆవిడ కూడా ఉంటారు మూవీలో, చక్కగా బాగుంది అనిపించిందండి. అండ్ వెన్నెల్ కిషోర్ గారు కూడా ఉన్నారు. ఆయనతో వచ్చే సీన్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అసలు ఆయన ఎవరు రిలేటెడ్ ఫన్నీ సీన్స్ కానీ, అండ్ స్పెసిఫిక్ గా మంత్రి సత్యనారాయణ గారు లాంటి ఒక గెటప్ వేసుకొని ఒక 10 minutes సీక్వెన్స్ నడుస్తుంది లాడ్జ్ చుట్టూ, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పడి పడి నవ్వుతారు ఆ లాడ్జ్ సీన్స్ కానీ, ఏదైతే అక్కడ జరిగే ఫన్నీ సిచ్యువేషన్స్. చాలా చోట్ల కామెడీ ఉంది, ఆ మీమ్స్ రిలేటెడ్ కామెడీ. సో అందుకని ఇంకా బాగా కనెక్ట్ అయ్యి నవ్వుతారు. జనరల్ ఆడియన్స్ అయితే ఓకే, కొంచెం సేపు టైం పట్టిద్ది, ఓకే ఇలా అన్నాడా అలా అన్నాడా అని చెప్పేసి. రెగ్యులర్ ఆడియన్స్ కి, మామూలు మీమ్స్ రిలేటెడ్ ఆడియన్స్ అయితే కొంచెం ఎక్కువ నవ్వుకోవచ్చు. రెగ్యులర్ ఆడియన్స్ అయితే ఓ మాదిరిగా నవ్వుకోవచ్చు అనమాట. మ్యూజిక్ అయితేనండి వివేక్ సాగర్ గారు బాగా కొట్టారు. ఎక్కడ ఎక్కడ ఎక్కువగా అనిపించలేదు, తక్కువ అనిపించలేదు. బేసిక్ గా ఆయన ఎక్కువ కొంచెం కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేస్తారు. కీడాకోలా గానీ, పెళ్లి చూపులు, ఈ నగరానికి మంది, ఇవన్నీ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్. ఇందులో మాత్రం ఇది కొంచెం ఎమోషనల్ రిలేటెడ్ కాబట్టి లాస్ట్ 20 minutes కానీ, ముందు సినిమా అంతా ఫన్ రిలేటెడ్ గా మూవీ. ఎక్కువ మ్యూజిక్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఆ సీన్స్ కి తగ్గట్టు మ్యూజిక్ అయితే బాగుంది. ఎక్కడ డ్రాప్ అనిపించలేదు, చక్కగా బాగుంది. యూ కెన్ ఎంజాయ్. మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు మంచిగా ఒక ప్లెజెంట్ ఫీల్ అయితే వచ్చేసిద్ది ఆ మ్యూజిక్ కి. నరేష్ గారు, సుహాస్ గారి మధ్య వచ్చే కామెడీ, హీరోయిన్ కి సుహాస్ గారికి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్, వెన్నెల్ కిషోర్ గారు, వీళ్ళంతా ఈ 10 minutes సీక్వెన్స్ ఏదైతే చెప్పానో వీళ్ళంతా అక్కడ డ్యూ ఉంటారండి. మన సుదర్శన్ గారు కూడా ఉన్నారు, ఆయన మూవీ అంతా ఉంటారు. ఆయన కూడా ఆయన రిలేటెడ్ ఫన్నీ సీన్స్ కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ 10 minutes అయితే కొంచెం వర్కౌట్ అయితే అనిపించదు కానీ, బట్ త్రూఅవుట్ మూవీ అయితే కొంచెం వన్ లైనర్స్ కానీ, మీమ్స్ రిలేటెడ్ కామెడీ కానీ. సో డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు టైం ఉంటే వెళ్ళి మూవీ అయితే చూడండి థియేటర్ లో. సో ఈ చోట్ల హే బలవంత్ అనే మూవీ టైటిల్ ఉంటే, మా గుంటూరులో మాత్రం హే భగవాన్ అనే టైటిల్ నే అంత పోస్టర్స్ వేసి అతికిచ్చేసారు. మరి పేరు మార్చారు అనుకున్నా, నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి పేరు మార్చారేమో అనుకున్నా, బట్ సినిమాకి వెళ్ళి చూస్తే హే బలవంత్ అనే ఉంది. మీకు బాగా తెలిసిన యాంకర్ కూడా ఉన్నారండి, ఆవిడ వెనెల్ కిషోర్ గారికి రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కామెడీ కానీ. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాబ్యాక్ అనిపించిందండి, ఎందుకంటే కొంచెం క్లమ్జీగా ఏదో ఫన్నీ రిలేటెడ్ గా వెళ్ళిపోతుంది, కొంచెం క్లమ్జీగా అనిపించింది. బట్ లాస్ట్ 20 minutes చెప్పాలనుకున్న పాయింట్ అయితే క్లియర్ గా చెప్పేశారు. అండ్ ఈ ఫైట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవండి సినిమాకి. ఫన్ రిలేటెడ్ మూవీ కాబట్టి వచ్చి చూసి నవ్వుకొని
వెళ్ళిపోవడమే అంతే. లాజిక్‌లు, మ్యాజిక్‌లు ఇయన్నీ ఏముండవు. డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ సెన్సిబుల్ పాయింట్ అయినా గానీ చాలా చెప్పారండి. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఎక్కడైనా మిస్‌ఫైర్ అయిద్దేమో అనుకున్నా. బట్ ఎక్కడ మిస్‌ఫైర్ అవ్వకుండా, ఎక్కడ ఎవరిని డీగ్రేడ్ చేయకుండా, ఎవరిని డిస్‌రెస్పెక్ట్ చేయకుండా చాలా కూల్‌గా చాలా బాగా చూపిచ్చారండి మూవీ అంతా. అండ్ నరేష్ గారితో కొన్ని సీన్స్ అయితే చేపిచ్చారు. బాలయ్య బాబు గారిలాగా డైలాగ్స్ చెప్పించి అవి కూడా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే కొంచెం ఎక్కలేదు. అటు ఇటుగా అనిపించింది. ఇది క్లైమాక్స్‌కి ముందొచ్చిద్దనమాట. అండ్ డైరెక్టర్ ఫ్రేమ్స్ అయితే మూవీ అంతా చాలా బాగున్నాయండి. మేబీ ఇట్స్ ఎ సింపుల్ స్టోరీ అయినా గానీ, ఫ్రేమ్స్ రిలేటెడ్ అన్ని కొంచెం క్వాలిటీగా మెయింటైన్ చేశారు. మంచిగా కనిపిస్తుంది స్క్రీన్ మీద గూడా. బట్ ఏదైనా నెగెటివ్ ఉందంటేనండి, ఇది నార్మల్ రెగ్యులర్ స్టోరీయే. మనం చాలా సినిమాల్లో చూసాం ఇది. ఇది గూడా అలాంటిదే. ఏమన్నా మారుతది అంటే యాక్టర్స్ మారుతారు. వాళ్ళు చేసే ఫన్ మారుతది. కొంచెం సీన్స్ మారుతాయి అండ్ స్క్రీన్ ప్లే మారిద్ది. సో, ట్విస్ట్ గూడా ఉందండి. మూవీలో 2 ట్విస్ట్‌లయితే ఉన్నాయి. ఇంటర్వెల్‌కి ముందుంటది. అండ్ బాబు మోహన్ గారు గూడా ఉన్నారు. బాబు మోహన్ గారి క్యారెక్టర్ ఏంటి? ఆయనే ఇంటర్వెల్ ట్విస్ట్ ఆయనతోనే స్టార్ట్ అయిద్ది. అసలు ఆయనెందుకొచ్చారు? ఆయనతో రిలేట్ ఏంటి? అండ్ క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏంటి? ఆ ట్విస్ట్ అది కొంచెం ఎక్స్‌పెక్టెడ్ వేలో ఉన్నా ఓకే. ఫైన్ అనిపిచ్చింది ట్విస్ట్ అదంతా. సో, సుహాస్ గారి పెర్ఫార్మన్స్ అయితే నేచురల్‌గా కామెడీ రిలేటెడ్ సిట్యుయేషన్ కామెడీ అని చేస్తారు. ఇది కూడా ఇక్కడ కూడా వర్కౌట్ అయిపోయిందనమాట. ఆ! చెప్పుకోవాల్సిందేంటంటే లాస్ట్ 20 మినిట్స్ చెప్పినట్టే కోర్ అనమాట. ఎమోషనల్ రైడ్ ఫుల్‌గా. ఆ 20 మినిట్స్ స్టోరీ అంతా చెప్పేస్తారు. బాగా కనెక్ట్ అయితది. కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పీపుల్ ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతదండి మూవీ. సో, ఆ 20 మినిట్స్ స్పెసిఫిక్‌గా మంచిగా కనెక్ట్ అయితది. అండ్ తర్వాత ప్రాపర్ ఎండింగ్ గూడా ఉంది. సో, పార్ట్ 2లు గాని, పార్ట్ 3లు గాని ఏం లేవు దీనికి. అలాంటివి ఏం పెట్టుకోమాకండి. జోనర్ ఈ మధ్యలో ఏదైనా సస్పెన్స్ రిలేటెడ్ ఏమన్నా ఎళ్ళిపోతదేమో అనుకుంటే బట్ ఎక్కడ అది గూడా ఏం లేదండి. మిస్‌లీడ్ గూడా ఏం చేయలేదు. ఓన్లీ ఒకే పాయింట్ మీద కామెడీ చేయాలనుకున్నారు. అదే పాయింట్ మీద కామెడీ చేశారు. అదే పాయింట్ మీద సినిమా అంతా ఎండ్ ఉంటది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకటే పాయింట్, ఒకటే కోర్ పాయింట్, ఒకటే సిట్యుయేషన్ మంచిగా చూపిచ్చారనమాట. గిమియోలు ఏం లేవండి. నార్మల్‌గా ఉన్న యాక్టర్స్ తోనే ఉన్నారు. బట్ ఒక యాంకర్ అయితే ఉన్నారని చెప్పాను కదా! సో, యాంకర్ చూస్తే మీరే ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు బాగా మీకు తెలిసిన వాళ్ళే యాంకర్స్ కూడా. సో, చూడండి మంచిగా అనిపిచ్చింది. ఐ నో ఇది డ్రై వీకెండ్ అని మీకు పెద్దగా మూవీస్ కూడా లేవు. సో, టైం చూసుకొని రిలీజ్ చేశారు. సో, వెళ్లి చూడండి. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అవుతారు. బట్ మోర్ ఓవర్ పెట్టుకోకండి. సో, ఇట్స్ ఎ ఫన్ మూవీ. నా ఒపీనియన్ వీడియో చూసి మళ్ళా సినిమాలో మీరు డిసప్పాయింట్ అయ్యారనుకోండి, నేను చెప్పిన పాయింట్ రివీల్ అయిపోయి మీకు సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని నా ఒపీనియన్ వీడియోస్ మొత్తం నేను ప్లాట్ చెప్తాను గానీ, ఎక్కడ ఇది ట్విస్ట్ అని చెప్పి రివీల్ చేయను. సో, మీరు ఎంజాయ్ చేయాలనేది నా పాయింట్ గూడా. డెఫినెట్‌గా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని గూడా. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ సినిమా డిక్టేటర్. అండ్ షార్ట్స్ కూడా చేస్తున్నానండి కొంచెం నేను కనిపించేలాగా. ప్లీజ్ డూ సపోర్ట్. కొంచెం అయితే సపోర్ట్ చేయండి. సబ్‌స్క్రైబ్ కొట్టండి ఛానెల్‌ని. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ సినిమా డిక్టేటర్. థాంక్ యూ. నెక్స్ట్ మూవీతో మళ్ళా మీ ముందుకొస్తాను. థాంక్ యూ.